హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదేమైనా సాయంకాలాలు చాలా అందంగా ఉంటాయి ఎందుకో మరి. ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు చాలా బాగుంటాయి. సరే, విషయానికి వస్తే నేను గుంటూరు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి చాలా కాలం తర్వాత వెళ్ళాను. ఒక 5-6 సంవత్సరాల పైనే అవుతుంది. చాలా కాలం తర్వాత వెళ్ళినందుకేమో మా వదిన హడావిడి కాదు. నా కోసం ఆ రోజు తను ప్రిపేర్ చేసిన వంట వీడియోలో చూసేద్దాం. 1 గంటలో కంప్లీట్ చేసింది. మటన్ కర్రీనా రైస్లో కావాలా? అన్నంలోకేనా? మటన్ దమ్ బిర్యానీ. అది నువ్వు 6ంటికి వచ్చావు, నేను ఎన్నింటికి లేచాను? 6ంటికి లేచా. రాత్రి పడుకునేది ఎన్నింటికి? 12ంటికి. 12ంటికి పడుకొని ఎన్నింటికి లేచా? 4ంటికి. వదిన ఇప్పుడు టైం 12 అవుతుంది. ఎన్నింటికల్లా కంప్లీట్ చేయగలవు? 1ంటికల్లా చేస్తావా? ఎందుకంటే నేను నిన్న కూడా కారం ఎక్కువ అన్నావు. చేపల కూరలో బాగానే ఉందిగా. ఏ వదిన బాగా నువ్వు వేడికి తినేసి అది మేము రాత్రి తిన్నాం. నువ్వు వేడి మీద తినేసరికి నీకు కొంచెం కారం అనిపించావు. ఉంది ఇప్పుడు కూడా ఉంది. నీకని ఉంచింది అయ్యా మీ ఆవిడ. చూడు అది గుంటూరు స్టైల్ దమ్ బిర్యానీ మటన్. ఎవరు టైప్స్ ఆఫ్ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటుంది. రకరకాలు. వడల పులుసు కనుక మా ఇంటి ఎదురు అనుసూర్యమ్మ ఎప్పుడు పెట్టినా కూడా వడల పులుసు అన్నది అని చెప్పాను. బామ్మ సరిగ్గా మాట్లాడలేదుగా. చేద్దాం. ఏదైనా పెట్టను. చికెన్ తెచ్చుకున్న వాళ్ళే పెడతలా. మటన్ తెచ్చి నేను ఎందుకు పెడతాను అంటావు? నాకు అసలే డబ్బులు లేక నేను అల్లాడతా. నేను ఎట్టా వెయ్యాలా? 300 గాజులు.
దానికి కొవ్వు పెట్టేది. కప్పు కప్పు మటన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం. పోయినా జీడిపప్పు ముక్కలు ముక్కలు అయిపోదా అట్లా? బిర్యానీ ఇప్పుడే బియ్యం చేస్తుంది. ఇప్పుడే బియ్యం చేస్తుంది. అది అది అసలే ఎప్పుడో ఒకసారి వచ్చేది, 6 సంవత్సరాలు ఒకసారి. స్టైల్ ఒక నిమిషం ఉండాలంటే అడిగిపోతున్నాడు. ఇచ్చుకుంటాం. అంటుందా? తెచ్చిన 4 రోజులు పోతున్నాయి. ఏం దాచి పెడుతున్నా టమాటా? గోంగూర బిర్యానీ. గోంగూరతో పులిహార. అవునా? గోంగూర పులిహార ఆడైతే బాగా పెట్టారు. మనం అసలు ఆదివారం అయితే ఉంటాడు. అయితే ఇది అసలు నిన్న కూడా ఉంటాడు. మనం అటు ఒక పక్క మటన్ రెడీ చేస్తూనే, ఒక పక్క గోంగూర రెడీ చేస్తూనే, గోంగూర పచ్చడికి మళ్ళీ బిర్యానీలోకి మటన్ రెడీ చేస్తుంది. ఓ పక్కేం ఫోన్ మాట్లాడుతుంది, ఓ పక్కేం మళ్ళీ బిర్యానీకి రెడీ చేసుకుంటుంది. అన్నీ మా వదిన చాలా ఫాస్ట్గా 2 అవర్స్లో మొత్తం 3 ఐటమ్స్ కంప్లీట్ చేస్తానని నాకు చెప్పింది. నేను అదే చూస్తున్నాను ఎంత టైం పడుతుందా అని. నెయ్యా? ఎక్కువ వేసినాను. ఎక్కువ అవుతుంది. సరేనా? నువ్వు టాబ్లెట్ వేసుకోలేదు, బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. దేవుడు పాఠాలు
కాబట్టి సాయంత్రం వంట పని ఉంది కాబట్టి మీకు ఫోన్ చేస్తాను ఒకసారి అయిపోయింది. అమ్మాయి అమ్మాయి దగ్గుతున్నాడు కూర. నేను ఏ టైం బిర్యానీ తిన్నాము, మళ్ళీ టైంకి బిర్యానీ. అదేందన్నా ఫ్రిడ్జ్లో పెట్టి భలే పని చేస్తావు. ఫ్రిడ్జ్లో పెట్టి భలే పని చేస్తావు మంచిది. మసాలా వాసన పోకుండా నువ్వేనా కారం అయినా ఏమైనా పచ్చళ్ళు అయినా కదా ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది. ఈ బాస్మతి రైస్ మెత్తగా అయితే అసలు బాగోదు. సేమ్యాలు అవును. అసలు ఏంటంట 2 రోజులు వాటర్ ఇకపోతే ఎట్లా? తను చెప్పినట్టుగానే ఆ టైంకి వంట కంప్లీట్ చేయాలని అసలు ఎంత ఫాస్ట్గా చేస్తుందంటే మళ్ళీ ఏ ఒక్కటి కూడా తగ్గకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి
ఏదో చేసాంలే అన్నట్టు కాకుండా ఓ పక్క బిర్యానీ చేస్తుంది, ఓ పక్క గోంగూర పచ్చడి కంప్లీట్ చేస్తుంది, ఓ పక్క అలాగే ఉప్పు చూస్తుంది. చూడండి ఇట్లా ఉప్పు చుట్టం చూడండి, ఉప్పు చూస్తుంది. ఓ పక్క మళ్ళీ పెరుగు చట్నీ తయారు చేస్తుంది. చాలా ఫాస్ట్గా ఒక్కతే అన్ని ఐటమ్స్ తను ఒక్కతే చేస్తుంది. ఎవరి హెల్ప్ కానివ్వండి ఏదీ లేదు, అన్నీ తను ఓన్గా కడుగుకోవడం కాడ నుంచి, అన్ని కట్ చేసుకోవడం కాడ నుంచి, వండటం కాడ నుంచి, ఆఖరికి మాకు పెట్టించే కాడ కూడా ఇక తనే. నేనైతే ఇటు గ్లాస్ అటు పెట్టడం కానీ ఒక్క స్పూన్ ముట్టుకోవడం కానీ చేయలేదు, అన్నీ తను ఒక్కతే చేసుకుంటుంది. మస్తుగా ఉంది. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక బిర్యానీ లాస్ట్ స్టేజ్లో ఉంది, అది కూడా కంప్లీట్ అవ్వబోతుంది. ఇక ఇది పక్కన పెట్టేసి అంటే మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఇక పెరుగు చట్నీ పని పడుతుంది ఇప్పుడు. ఎంత ఫాస్ట్గా చేస్తుందో, ఏది తగ్గకుండా ఒకతే చేసుకుంటుంది. ఎప్పుడు తను అట్లాగే ఒక్కతే చేసుకుంటుంది. అందరూ అందించాలి, హెల్ప్ చేయాలని ఏముండదు. చేయాలంటే మాత్రం సపా చేసేస్తుంది మొత్తం పనులన్నీ. పెరుగు చట్నీలోకి దానిమ్మకాయ గింజలు అయితే బాగుంటుందని అవి కూడా ఒలిచేస్తుంది. ఇంకా ఈ పెరుగు చట్నీ కంప్లీట్ చేస్తే గోంగూర చట్నీ అయిపోయినట్టు, పెరుగు పచ్చడి రెడీ చేసేసినట్టు. ఇంకా బిర్యానీ ఇది కూడా రెడీ అయిపోయినట్టే ఉంది నాకైతే చూడబోతే. కాకపోతే ఒక్క 2 minutes ఉంచిద్దాము. ఇంకా బిర్యానీ కూడా ఎట్లా ఎగరేస్తుందో చూడండి బిర్యానీ. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది బిర్యానీ. ఇక మాకు పెట్టించడం కూడా తనే, మేమైతే ఒక్కటి కూడా ముట్టుకోలేదు. ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ ఒక పని చేయడం కానీ అన్నీ తనే కంప్లీట్ చేసి, బిర్యానీ రెడీ చేసి, గోంగూర పచ్చడి రెడీ చేసి, పెరుగు చట్నీ రెడీ చేసి అన్నీ తెచ్చిపెట్టి మాకైతే మా అన్నయ్యకి నాకు అలా కంచంలో పెట్టి అందించింది. మా అన్నయ్యకి పెట్టిస్తుంది, నాకు కూడా కంచంలో పెట్టి ఇద్దరికి అందించింది. అంత వర్క్ చేస్తూ ఉంటుంది అన్నమాట. చెప్పిందిగా 12ంటికి లెగిస్తే మళ్ళీ 12ంటికి పడుకుంటే 4 గంటలకు లెగుస్తుంది తెల్లారుజామున. మళ్ళీ నైట్ పడుకోవడం 12ంటికి. ఈలోపు పడుకోదు అసలు, పక్కన వాళ్ళనే పడుకోనివ్వదు. మళ్ళీ తెల్లారి పొద్దున్నే లెగుస్తుంది 4ంటికే. ఎవరు వాళ్ళు లెగిశారు వీళ్ళు లెగిశారు అని ఏమిలే, తనొక్కతే లెగిసి పనులన్నీ చేసేసుకుంటుంది. ఇంకా నాకు కూడా పెట్టిచ్చేస్తుంది, నేను కూడా టేస్ట్ చేసేస్తాను. వాసన అయితే గుమ్మలాడుతుంది. మటన్ దమ్ బిర్యానీ కదా, టేస్ట్ బాగోదని ఎవరు అనరు, మటన్ కదా.